నమస్తే. నిన్నటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మీద విద్యార్థులపైన కట్టడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఉంది. దానికోసమే వీసీ సర్క్యులర్ జారీ చేసిందన్నటువంటి నేపం కాంగ్రెస్ పార్టీ పైన మరకపడ్డది. అది పూర్తి స్థాయిలో తూడ్చుకోక ముందుకే మరొక వివాదం, ముఖ్యంగా HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాంట్లో 400 ఎకరాలని మరి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర సర్కార్ కుట్రలు చేస్తుందన్నటువంటి వ్యాఖ్యలని ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు రోడ్డు మీదకి వచ్చి ఆ భూమిని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి అంటూ పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి సర్కార్కి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం సమాధానం చెప్తారు? సో వీటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారితో. అన్న నమస్తే. నమస్తే. సో మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నట్టుగా ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ఒకేసారి వేలాదిగా వచ్చినటువంటి విద్యార్థులు. సో కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి భూములను కాజేసేందుకు, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టేందుకు కుట్ర చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు కావచ్చు, విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి మాటలకి మీరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి ఏం సమాధానం చెప్తారు? అంటే ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇక్కడ రాజకీయం చేసే కోణంలో ముందుకు పోతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ 400 ఎకరాల్లో తలపెట్టుకున్నటువంటి ఏదైతే ఐటీ సంబంధించిన కంపెనీలు కావచ్చు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న దిగ్గజ సంస్థలను కూడా ఆ ప్రాంతంలో అలాట్ చేసినట్లయితే ప్రధానంగా హైదరాబాద్ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మంచి పేరు వస్తుంది, అదే కాకుండా మంచి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దీన్ని ప్రాథమిక దశలో అడ్డుకోవాలనే ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే ముందుకు ఒక క్లారిటీ ఇవ్వండి, అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండా లేకపోతే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండా? దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ల్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చెప్పేసి 400 ఎకరాలు అని చెప్పేసి ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గలాట క్రియేట్ చేస్తూ ఉన్నాయో, అది ఇప్పుడు ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి జనవరి 2004లో ఆనాడు ఐఎంజీ సంస్థకు కట్టబెట్టినటువంటి సందర్భం 400 ఎకరాలు వాళ్ళు ఇన్ టైంలో పూర్తి చేయకపోవడంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో రద్దు చేసి దాన్ని పర్యాటక శాఖకు అలాట్ చేసిన సందర్భం. దాని మీద 2006లో ఐఎంజీ సంస్థ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత 2023లో ఆర్గ్యుమెంట్ లేని 2024లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు పోయిన తర్వాత కేసు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని అని చెప్పేసి తీర్పు ఇవ్వడంతో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి TGIICకి రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ ప్రధానంగా నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు 534 ఎకరాలు, అందులో 25 ఎకరాలకు సంబంధించి మైహోమ్ వివాహంగా మయోం రామేశ్వరరావు గారు నిర్మించినటువంటి ఆకాశ హార్మోన్లో మాత్రం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆనాడు మౌనం వహించరు. అదే కాకుండా అందులో 400 ఎకరాలు ఐఎంజీ సంస్థకి ఇస్తే ఇంకా మిగతా సంబంధించి TNGOs ఎంప్లాయీస్కి ఇచ్చారు. అదే కాకుండా ఇలా బినామీ పేర్లతో ఏకంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకొక 20 ఎకరాలు, తర్వాత 25 ఎకరాలకు సంబంధించి మహోము రామేశ్వరరావు గారిది, వారి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద వివాహంగా కట్టుకొని ఎకరానికి 100 కోట్ల రూపాయలు సంపాదించిన సందర్భం మనం చూసినాం. మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, బండి సంజయ్ గారు వెళ్ళిపోయారు, అరవింద్ గారు వెళ్ళిపోయారు, ఈటెల వెళ్ళిపోయారు, కేసీఆర్ గారు ఎందుకు మౌనం వహించిండు, కేటీఆర్ గారు ఎందుకు మౌనం ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మీడియా ఎందుకు మౌనంగా ఉంది, అదే కాకుండా HCU గురించి ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్న నాయకులంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి అంటే ఆనాడు భారతీయ జనతా పార్టీ అంతా కూడా మయోం రామేశ్వరరావు గారు కుమ్ముగాసిన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు వాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చినటువంటి విద్యార్థులను సైతం కూడా మైహోమ్ వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు, వీళ్ళే వాళ్ళని ఉసుగొలిపిల్లని అంటారు. ఉసుగొలిపుడు అంటే మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ యూనివర్సిటీ కాదు. ఇది 2004లోనే ఆనాడు రిజిస్టర్గా ఉన్నటువంటి నరసింహులు ఆనాడు 534 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. ఆనాడు అదే కాకుండా కోర్టులలో ఉన్న వివాదాన్ని కూడా పరిష్కరించే ప్రయత్నంలో ఆనాడు ప్రభుత్వాలు పనిచేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత పనిచేసిన, అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఆ భూముల విషయంలో కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసిన సందర్భం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పేరు రావద్దు, దీని వివాదం క్రియేట్ చేయాలా, తెలంగాణకు పరిశ్రమలు రావద్దు, తెలంగాణకు ఉద్యోగాలు రావద్దు,
రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక సంపద పెరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోరుకుని కనపడతాం. మీరు కంపెనీలు ఇవన్నీ తీసుకురావాలంటే కేవలం ఆ భూమి ఉందా? ఇప్పుడు ఎంత లేదు, ప్రభుత్వ భూమి బోచినంత ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో. ఒకవేళ ఇక్కడ కాకపోతుంటే ఇంకొక కాడ పెట్టొచ్చు కదా పరిశ్రమలు. ఆ వివాదం ఉన్నటువంటి చోటనే ఎందుకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది? ఇక్కడ ప్రపంచంలో ఉన్న దిగ్గజ సంస్థలను కూడా హైదరాబాద్ చూసి వస్తాయి. యానో జిల్లాలు ఇస్తే వాళ్ళ సంస్థలు వచ్చే పరిస్థితి జిల్లాలో కదా ఉంది కదా, హైదరాబాద్ లేదా? ఎక్కడ అవైలబుల్ ప్లేసు? ఆనాడు కేసీఆర్ గారు భూములు అమ్మినప్పుడేమో రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఏమన్నారు, భూములు అమ్ముతున్నాం అంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పురోగతి ఉంది కాబట్టి 100 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆనాడు కేసీఆర్ గారు ప్రచారం చేసుకున్న సందర్భం. కాబట్టి మేమేమంటా ఉన్నాం అంటే మీరు ఏమో తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మొచ్చు, భూముల అమ్మకంతోనే తెలంగాణ అభివృద్ధి అయింది. ఎవరు? కేసీఆర్ గారు. తర్వాత ఏం చెప్పిండు? భూముల అమ్మకంతోనే అభివృద్ధి. వారు చెప్పిందే మేము చెప్తా ఉన్నాం. ఆనాడు భూముల విషయంలో తర్వాత హైదరాబాద్ భూముల ధర తెలంగాణ పరపతికి దర్పణం అంట. కోకాపేట భూముల వేలంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక కోణం కాదు ప్రగతి కోణంలో చూడాలని చెప్పేసి ప్రకటన. మీరు తర్వాత మీ చుట్టాలు మీ బంధువులు మయం సంబంధించినటువంటి రామేశ్వరరావు గారు 20 ఎకరాల్లో కట్టుకున్నప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీ భూములని గుర్తు రాలేదు. టీఎన్జిఓ సంబంధించి శ్రీనివాస్ గౌడ్ 20 ఎకరాలు కబ్జా చేసుకున్నప్పుడు రాలేదు. టీఎన్జిఓలు వాళ్ళు సంబంధించి వాళ్ళు కడుకున్నప్పుడు గుర్తు రాలేదు. అక్కడ చాలా పెద్ద ఎత్తున చాలా సంస్థలు వచ్చినప్పుడు కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే మీరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తప్పుపడుతుందంటే ఇది కోర్టు ఉల్లంఘన కిందికే వస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ ఏమంటారు అటవీ అని ఒకసారి తప్పుడు ప్రచారం చేస్తారు, అటవీ భూములు అని. ఇంకోసారి ఏమంటారు జింకల పార్క్ అని, ఇంకోసారి ఏమంటారు పక్షులకు సంబంధించిందని చెప్పేసి అక్కడ బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ గారు ఏమని అంటే పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసే ప్రయత్నం వారు 20 సంవత్సరాల కింద 2004 అంటే ఇప్పుడు 21 సంవత్సరం అవుతా ఉంది. ఆ భూములలో ఎలాంటి కల్టివేషన్ కానీ లేకపోతే ఎలాంటి చెట్లు వస్తే కానీ ఎక్కడ క్లీన్ చేయనటువంటి పరిస్థితి. కాబట్టి అది ఒక వనంలా తయారైతే దాని మీద రాద్ధాంతం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. అది ప్రభుత్వ భూమి మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో యూనివర్సిటీ ఆనాడ యూనివర్సిటీ నిర్మాణానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భూమి మీరు ఇచ్చిన వాళ్ళు కాదు, చచ్చిన వాళ్ళు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం భూమి. మేము యూనివర్సిటీ భూములు ఎక్కడ గుంజుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా దయచేసి రాజకీయం మానుకొని ఇప్పుడు ఆ భూములను అయితే వదులుకునేటువంటి ప్రసక్తి లేదు. అది ప్రభుత్వ భూమి కదా, అది ప్రభుత్వ భూమి. ఇప్పుడు యూనివర్సిటీ భూముల జోలికి రాకుండా కూడా అనవసరంగా రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. దయచేసి విద్యార్థులు ఎవరు కూడా వారి ట్యాబ్లో పడొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే యూనివర్సిటీకి సబ్సిడెంట్ భూమి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇది 2004 సంబంధించిన వ్యవహారం. ఈనాడు ఎన్డీఏ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ భూమి ఇచ్చిండు. మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమే కదా. చంద్రబాబు నాయుడు గారు అడగండి, అది గవర్నమెంట్ భూమా ప్రైవేట్ భూమి తెలిసిపోతుంది కదా యూనివర్సిటీ భూమా. మీరు ఎందుకు ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం అంటే ఇష్యూ దొరికింది. ఈ 400 ఎకరాలు కాక మంచి సంవత్సరాలు వస్తే హైదరాబాద్ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది, తెలంగాణ ఆదాయం పెరుగుతుంది, తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. హైదరాబాద్ ప్రపంచ నగరాలతోటి పోటీపడే విధంగా హైదరాబాద్ కంపెనీలు తరలి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది జరగవద్దు. ఇది జరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగం పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మంచి పేరు రావద్దని చెప్పి దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద ఆపాదించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. వివాహంగా విషయంలో ఎందుకు మీరు మౌనం వహించారు? ఈరోజు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని కంపెనీలు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు మీరు దీన్ని అడుగునే ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. దానికి ద్వంద్వ నీతి ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు మీరు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం మేము బయట దేశాలకి వెళ్ళి అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. సో 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, అక్కడ బదనం చేయనటువంటి ఆ పార్టీ మీరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలో కడుతున్నటువంటి దశలో మీరు కంపెనీలు పెడుతున్నటువంటి ఆ స్థానంలో వివాదం ఇప్పటివరకు వివాదం కూడా ఎక్కడ చేయలేదు. మీరు తెచ్చినటువంటి కంపెనీలు కూడా ఎక్కడ కూడా లేవు ఇప్పటివరకు. సో ఇప్పుడు దీన్నే ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు తీసుకొని వచ్చేటువంటి అవసరం ఉంది? చెప్తా ఉన్నాం కదా, కంపెనీలు అనేవి ఇప్పుడు తీసుకొచ్చిన కంపెనీలు కంపెనీలు ఏముంది గుర్తుపెట్టుకో దయచేసి. ఏ ప్రభుత్వం అయినా ఒప్పందం చేసుకున్న తర్వాత ఎంబటే కంపెనీలు రావు. ఒప్పందం చేసుకున్న తర్వాత ల్యాండ్ అలాట్ అయిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత కంపెనీలను కూడా వస్తున్నాయి. అరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినాయో మేము అసెంబ్లీ సాక్షి వివరించినాం. 2241 కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే కాకుండా ఒప్పందం దాదాపు 2,25,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి. నిన్న దాదాపు ఒక విదేశీ సంస్థ వస్తే 2,400 ఉద్యోగాలు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగాన్ని తక్కువ చేసే ప్రయత్నంలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు ఒకసారి నిరుద్యోగాన్ని తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారు మాకు అప్పచెప్పినాడు నిరుద్యోగం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని తెలుస్తుంది. 22% నిరుద్యోగం, 18.7% తగ్గిన మాట వాస్తవం.
కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సరిదిద్దే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి అనవసరంగా విద్యార్థుల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రాత్రిపూట ఆ జేసీబీలను పెట్టి అదంతా చదువు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏముంది? సో ఒకవేళ కనుక నిజంగా మీరు మీ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో పోలీసులు కూడా మీ చెప్పు చేతుల్లో ఉంటారు, అంత రాత్రిల పూట అది చదువు చేసుకుంటూ అది అవసరమా? ఒక పక్కన వేరే వాళ్ళు చూసేటువంటి వాళ్ళకు కూడా ఇది ఏదో ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్నటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంటుంది కదా. ఎందుకు రాత్రులు పోయి ఇప్పుడు స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సర్వే నెంబర్ 25లో ఉన్న భూమి ప్రభుత్వాన్ని హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ కంపెనీలే రద్దు చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళ భూమికి సంబంధించి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి వివాదం జరుగుతున్నటువంటి సందర్భంలో వివాదాన్ని కావాలని క్రియేట్ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. వివాదాలకు తావు ఇచ్చే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మేము ఎవరితోటి మాకు శతభిషాలు లేవు. విద్యార్థులను మానవీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది కాబట్టి దయచేసి విద్యార్థుల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. చాలామంది భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, కొంతమంది అనవసరంగా విద్యార్థులకు నష్టమయ్యే పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఇక్కడ ఎలాంటి శతభిషాలు లేవు. ఇప్పుడు మీరు కోర్టులో ఏదో లంచ్ మోషన్ మూవ్ చేసారు, కోర్టు కూడా చెప్తారు కదా రేపు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం భూమి అని సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు పోలి? మరి ప్రభుత్వ భూమి వాళ్ళ భూమి అయితే ఎందుకు పోదు కోర్టుకు? మీరు చెప్పండి. అంటే 2004లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోయింది. ఇప్పటివరకు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ పోలే? మరి సెంట్రల్ యూనివర్సిటీ సంబంధం లేదు కాబట్టి వాళ్ళు కోర్టుకు పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాటం చేసింది? సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయితే సెంట్రల్ యూనివర్సిటీ పోతుంది కోర్టుకు, మేము ఎందుకు పోతాం? అటానమస్ బాడీ సెంట్రల్ యూనివర్సిటీ అనేది వాళ్ళు ఎక్కడ ఇంప్లీడ్ అయ్యారా? హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇంప్లీడ్ అయ్యారా? లేదా ఐఎంజీ సంస్థకు వాళ్ళు ఏమైనా ఇచ్చినట్టుందా? వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఒక మంచి పని చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరుని వాళ్ళు తట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తే దాన్ని అడ్డుకోవాలి, దాని ఉద్యోగాలు రాకుండా చేయాలా, పరిశ్రమలు రాకుండా చేయాలా, రాష్ట్ర ఆదాయం పెరగకుండా చూసుకోవాలా, ఏమైనా హామీ నెరవేర్చాలి అవి కూడా నెరవేరుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కట్టుకథలన్నీ అల్లి కాంగ్రెస్ ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. దయచేసి అక్కడ భూమి లేదు, వన్యప్రాణులు లేవు, పక్షులు లేవు. కాకపోతే 20 సంవత్సరాల కాలం పాటు క్లీన్ చేయకపోవడం మూలంగా ప్రధానంగా చెట్లు పెరిగిన మాట వాస్తవం. ఎక్కడైనా భూమి క్లీన్ చేయకపోతే 1 సంవత్సరానికి చెట్లు వస్తున్నట్టు సందర్భం. దాదాపు సుదీర్ఘకాలం 21 సంవత్సరానికి క్లీన్ చేయకపోవడం మూలంగా అక్కడ అడవిలాగా ఏర్పడితే, చెట్ల వనం ఏర్పడితే దాన్ని అడవి భూమి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనవసరంగా ఏకంగా రాజ్యసభలో మాట్లాడే ప్రయత్నం, లోక్సభలో మాట్లాడే ప్రయత్నం, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడే ప్రయత్నం, ఇవన్నీ తప్పుడు ఆరోపణ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ యొక్క దాంట్లో ఇది యూనివర్సిటీ భూమి అని చెప్పేసి రోడ్డు మీదకి ఎక్కినటువంటి ఆ యువత కావచ్చు, ఆ విద్యార్థులంతా కూడా సో గ్రామీణ స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఏం కాదు, వాళ్ళు చదువుకున్నటువంటి విద్యావంతులు. సో ఒక పార్టీ మ్యానిపులేట్ చేసి వీళ్ళని ఉసిగొల్పితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు మయోం రామేశ్వరరావు గారు అదే సర్వే నెంబర్, అదే 25వ నెంబర్ సర్వే నెంబరే మరి అదే సర్వే నెంబర్ 25 ఎకరాలు మయోం రామేశ్వరరావు గారు ఆకాశ హార్మోన్లు కట్టినోడు. మరి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఎడిపోయినాయి, ఆ విద్యార్థులు ఎంత ఎడిపోయారు? మరి అప్పుడు ఎందుకు గుర్తురాలి వీళ్ళందరికీ? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి విద్యార్థులందరూ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అందులో భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం ఏబీపీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ ఉన్నది, కొంతమంది వేరే సంఘాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము వాళ్ళని తప్పుపడతలేము. అనవసరంగా పార్టీల ముసుగులో రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు వారి అనవసరంగా వాళ్ళ ఆధీనంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూమి గజం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఇది నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు రండి, మీ కాడ కాగితాలు పడుకుని వస్తే సమాధానం చెప్తాను. మీరు ఎందుకు హైకోర్టులో ఆనాడు ఎందుకు కోర్టుకు పోలేదు? మీరు మీ మీద ఏఎంజీ సంస్థ ఎందుకు పోలేదు? మరి మీ భూమి అయితే మీరు ఇవ్వాలి కదా, ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది? మరి ఆనాడు ప్రభుత్వం ఏఎంజీ సంస్థకి ఇస్తే ఇన్ టైంలో వాళ్ళకి ప్రాజెక్ట్ పూర్తిగా చేయలేకపోతే రద్దు చేసి ఆనాడు టూరిజం డిపార్ట్మెంట్కి ఇస్తే టూరిజం డిపార్ట్మెంట్ మీద ఏఎంజీ సంస్థ హైకోర్టు పోయింది. తర్వాత హైకోర్టులో రాష్ట్ర అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు పోయారు. మరి ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ మీద కేసు పోలేదు? ఎవరికైనా అర్థమవుతుంది కదా, దానికి ఏదో అడ్వకేటే కావాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం చాలామంది విద్యార్థులను ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడం, సో వాళ్ళని పోలీస్ జీబులో ఎక్కించుకుంటూ అంటే గుంజుకెళ్తూ ఆ జీబులలో ఎక్కించి పోలీస్ వ్యాన్లలో ఎక్కించాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్కన అదంతా కూడా రణరంగంగా మారింది. ఇదంతా కూడా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరే కదా. సో వాళ్ళతో పాటు పోలీస్ బూట్లతోటి ప్రభుత్వం తొక్కిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ కాదు ఇది, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ సర్కార్ నడుస్తూ ఉన్నది అన్నటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎవరు రియల్ ఎస్టేట్ చేసింది? మీరేగా రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు కోకాపేటలో 100 కోట్లకు అమ్మి మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి భూములు అమ్మినప్పుడే రాష్ట్ర ప్రగతి తెలుస్తుందని చెప్పి మాట్లాడింది మీరే కదా, మేము కాదు కదా.
మీలా మేమేం భూములు అమ్మలే కదా, మేము పరిశ్రమల కోసం మాత్రం అమ్ముతా ఉన్నాం. పరిశ్రమలకు అలాట్ చేసే ప్రయత్నం, అమ్మే ప్రయత్నం కాదు, పరిశ్రమలకు ఇచ్చే ప్రయత్నం. పరిశ్రమలు పెడితే పరిశ్రమలకు పేరు మీద ఉద్యోగాలు వస్తాయి, తర్వాత రాష్ట్ర ఆదాయానికి సంబంధించి జిఎస్టీలు కావచ్చు, అదేవిధంగా ట్యాక్సులు వస్తాయి. అదే కాకుండా ఆ ప్రాంతం అంతా డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రభుత్వం భావించి అక్కడ చాలా పెద్ద ఆనాడు ఉన్నటువంటి ఐటీ కంపెనీలు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లేస్లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా. దానిలో భాగంగా ప్రభుత్వ భూమి ఆ కంపెనీకి ఇస్తా అని చెప్తే మీకు వచ్చిన నష్టం ఏందో అర్థం కాని పరిస్థితి. అనవసరంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. కాబట్టి మయోం నాగేశ్వరరావు గారు కట్టినప్పుడు మాత్రం మీరు ఎందుకు మౌనం ఊర్రో ఇప్పుడు సమాధానం, ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలా. మయోం వివాహంగా కట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ఎందుకు మౌనం ఉంచుండు? బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు. ఈటల రాజేందర్ గారు ఆనాడు క్యాబినెట్లో ఉన్నారు, లక్ష్మణ్ గారు కూడా ఆనాడు ఎమ్మెల్యే ఉన్నారు. మై హోమ్ వాళ్ళు కట్టింది కూడా ఇప్పుడు ప్రభుత్వ భూమిలో మరి 25 సరే 25 కదా. మరి ఇన్ని రోజులు ఏం చేసింది కాంగ్రెస్? మేము ఆనాడు ప్రశ్నిస్తారే కదా. ఇప్పుడు కూడా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇప్పుడు తేల్చేయచ్చు కదా. ఇప్పుడు అది కట్టిన తర్వాత తెలిసిన ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మొత్తం కట్టిరు కదా, అదే సర్వే నెంబర్లో కట్టిరు. మరి అది ఎట్లా యూనివర్సిటీ భూమి? మేము ఏమంటున్నాం, యూనివర్సిటీ భూములు ఆనాడు వయో నాగేశ్వరరావు కడుతున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా మౌనంగా ఉన్నది? ఇప్పుడు అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి విషయంలో ఎందుకు గలాట మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు? మీరు ఏదైతే ఆనాడు గవర్నమెంట్ సంబంధించినటువంటి అలాట్ చేసినప్పుడు మీకు వచ్చినటువంటి భాగంలో మీరు కట్టిరు, ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్నటువంటి ప్లేస్లో కంపెనీలకు అలాట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అది దానికి ఎంత న్యాయం ఉంది, దీనికి ఎంత న్యాయం ఉంది కదా. అది కరెక్ట్ ఎట్లయితే తప్పు ఎట్లయితుంది? వాళ్ళు చేసిన చెప్పేసి మేము చేస్తున్నారు కాదు, అది మేము వాస్తవాలని ఆలోచించడం కాబట్టి ఆనాడు మయోం నాగేశ్వరరావు గారు ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసున్నప్పుడు ఏ విధంగా మయోం నాగేశ్వరరావు గారు ఎట్లా ఆకాశ ఆర్మూలు కడతారని చెప్పి ప్రశ్నించిన సందర్భం. కాబట్టి దయచేసి ఆనాడు భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాబట్టి, మయోం నాగేశ్వరరావు వాళ్ళకి మిత్రుడు కాబట్టి, ఆ TV9 వాళ్ళకి సహకరిస్తుంది కాబట్టి వారి విషయంలో మౌనం వహించరు. ఇప్పుడు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము ప్రజలు వివరిస్తా ఉన్నాం. ఆనాడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకంగా మయోం నాగేశ్వరరావు గారికి ఏ విధంగా అప్పయ్యారో అందరూ చూస్తారు. కాబట్టి తెలంగాణ సమాజంతో గమనించాలని చెప్పేసి మేము కోరుతాం. సో ఉస్మానియా యూనివర్సిటీ మొన్నటి వరకు ఉస్మానియా యూనివర్సిటీ, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ. సో ఒక పక్కన విద్యార్థులతో మీరు మీ పార్టీ చిలగాట మారుతున్నట్టు కనబడతా ఉన్నది. అక్కడేమో నిబంధనలు, ఇక్కడేమో ల్యాండ్కి సంబంధించినటువంటి పంచాయతీ. మేము గతంలో కూడా మీతో మాట్లాడడం జరిగింది అక్కడ వీసీ సర్క్యులర్ పట్ల. సో ఇప్పటికీ విద్యార్థుల సంఘాల నేతలు సైతం ఇప్పటికీ మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క సర్క్యులర్ వెనుక రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర ఉందని చెప్పేసి. సో ఆ సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా చల్లబడలేదు, మరొక సంబంధించినటువంటి వ్యవహారాన్ని ముందటేసుకుంది. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు. యూనివర్సిటీలు అనే అటానమస్ బాడీలు, రాష్ట్ర ప్రభుత్వం వీసీని మాత్రం నియమిస్తారు, రిజిస్ట్రార్ కూడా వాళ్ళే నియమించుకుంటారు. వాళ్ళు చెప్తా ఉన్నది ఏంది, మా ఆఫీస్ లోపలికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి మా ఆఫీస్ లోపలికి వచ్చి మీరు దయచేసి ఈ నిరసన వ్యక్తం చేసి ఇవన్నీ కూడా బైకాట్ అని చెప్పేసి బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి మేము చెప్పినాం. యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మిషన్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే బయట నుంచి ఎవరు వస్తానికి వీల్లేదు, లేదు బోర్డర్ కాని వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం లేదు. ఈ ప్రిన్సిస్ అనేది అడ్మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అలా ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఉండదు, నాన్ బోర్డర్ వారికి ఉండదు, బయటి వారికి ఇట్లా ఇక్కడ నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం లేదని చెప్పేసి మేము సర్క్యులర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నాం. అది మేము ఆఫీస్ అవర్స్లో మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఉద్దేశం పెట్టుకొని మేము సర్క్యులర్ జారీ చేసినామని చెప్పేసి యూనివర్సిటీ బీసీ రిజిస్ట్రార్ చెప్పినట్టు సందర్భం. కాబట్టి అది అటానమస్ బాడీ అనేది ఒకటి. సెకండ్, దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ గవర్నమెంట్ భూమి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూనివర్సిటీ, అది అటానమస్ బాడీ. ఆ భూమి, ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఎక్కడ కూడా తీసుకోలేదు. ఇక్కడ ఆ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఇచ్చినాం. ఎవరైనా ఇప్పుడు ఆఫీస్ లోపల పోయి నిరసన వ్యక్తం చేసే ట్రెస్ పాస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ కదా. ఇప్పుడు మీ ఆఫీస్ లోపలికి వచ్చి ఎవరన్నా ధర్నా చేస్తే మరి ట్రెస్ పాస్ అవుతుంది కదా కామన్గా. అంటే నీకు నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా యూనివర్సిటీలో బోర్డర్ ఉన్న వాళ్ళకు అనుమతి ఉంటుంది, బోర్డర్ లేని వాళ్ళు ఎట్లా అనుమతిస్తారు? ఈ ఆఫీస్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఈ ఆఫీస్ లోపలికి వస్తారు. ఎవరైనా దౌర్జన్యం వస్తే కేసు పెడతారా మీరు కూడా? ఇక్కడ ఏదైతే వర్తిస్తుందో అక్కడ కూడా అదే వర్తిస్తుంది. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వ దానికి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు వచ్చినప్పుడు అది కూడా అదే కదా, ట్రెస్ పాస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ ఊళ్ళో మీరు నిరసన వ్యక్తం చేసుకుంటే ఎవరేమన్నారు? గవర్నమెంట్ భూమిలోకి వచ్చి మీరు నిరసన వ్యక్తం చేసేట్లయితే మీ ప్రెమిసెస్కి వచ్చి అదే ఎవరైనా వచ్చి గలాట క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా కేసు పెడతారు కదా. సెంట్రల్ యూనివర్సిటీ కూడా కేసులు పెడతారు, గతంలో కూడా ఆనాడు కేసులు పెట్టిన సందర్భం మనం చూసినాం. కాబట్టి ఇక్కడ ఏంది, రాజకీయ కోణంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచాలి, అదేగా యూనివర్సిటీలో పాఠాలు జరగాలి, రీసెర్చ్ జరగాలి,
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది తప్ప ఉద్యోగాలు ఇవ్వాలని సదుద్దేశంతో కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రకరకాలైనటువంటి ఊహాగానాలు. మొత్తానికి ఆ యూనివర్సిటీకి సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ కదా, అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్. ఇది కావాలని చెప్పేసి బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పేసి వాళ్ళని ఉసుగొలుపుతుందన్నటువంటి వ్యాఖ్యలతో పాటు మరొక పక్కన దాంట్లో మై హోమ్ రామేశ్వరరావు మరి గతంలో దాంట్లో మరి బిల్డింగ్లు కడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు చరణ్ కౌశిక్ గారు. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.